హలో స్టూడెంట్స్, ఈ రోజు మనం క్లౌడ్ కంప్యూటింగ్ బేసిక్స్ గురించి చాలా సింపుల్గా చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ విత్ అ క్వశ్చన్. మీరు డైలీ క్లౌడ్ యూజ్ చేస్తారా? అంత లేదు అనుకుంటున్నారా? వెల్, ది ఆన్సర్ ఇస్ ఆల్మోస్ట్ డెఫినెట్లీ yes. ఎప్పుడు, ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. Okay, so first things first, అసలు ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. చాలా సింపుల్గా చెప్పాలంటే క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఇంటర్నెట్ యూజ్ చేసి ఎక్కడో దూరంగా ఉన్న కంప్యూటర్స్ నెట్వర్క్ని సర్వర్స్ని మన డేటా స్టోర్ చేసుకోవడానికి లేదా అప్లికేషన్స్ రన్ చేయడానికి యూజ్ చేయడం అనమాట. థింక్ ఆఫ్ ఇట్ దిస్ వే, అది మీ కంప్యూటర్ కాదు, కానీ ఆ పవర్ఫుల్ కంప్యూటర్ని మీరు ఇంటర్నెట్ ఉంటే చాలు ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చు. దీనికి కొన్ని కీ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఫస్ట్, ఇది ఆన్ డిమాండ్, అంటే మీకు రిసోర్సెస్ ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతాయి. సెకండ్, ఇది స్కేలబుల్, అంటే మీ వెబ్సైట్కి ట్రాఫిక్ పెరిగితే క్లౌడ్ కూడా ఆటోమేటిక్గా గ్రో అవుతుంది. థర్డ్, యూ పే యాజ్ యూ యూజ్, అంటే ఎంత యూజ్ చేస్తే అంతకే పే చేస్తారు. అండ్ ఫైనలీ, ఇంటర్నెట్ ఉంటే చాలు ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చు. రైట్, ఇదంతా కొంచెం టెక్నికల్గా అనిపించవచ్చు. సో ఇప్పుడు ఈ క్లౌడ్ మన డైలీ లైఫ్లో ఎలా కనిపిస్తుందో చూద్దాం. ఐ బెట్ యుల్ బీ సర్ప్రైజ్డ్. ఫర్ ఎగ్జాంపుల్, జీమెయిల్. మీకు వచ్చే ఈమెయిల్స్ అన్నీ మీ ఫోన్లో స్టోర్ అవ్వవు, అవి గూగుల్ క్లౌడ్ సర్వర్స్లో సేవ్ అవుతాయి. అందుకే కదా మీరు అదే ఇన్బాక్స్ని మీ ల్యాప్టాప్ నుంచి, ట్యాబ్లెట్ నుంచి ఓర్ ఇంకా ఏ డివైస్ నుంచైనా యాక్సెస్ చేయగలుగుతున్నారు. ఇంకో ఎగ్జాంపుల్, గూగుల్ డ్రైవ్. ఇది మీ ఫైల్స్ని డివైసెస్ మధ్య ఆటోమేటిక్గా సింక్ చేస్తుంది. అంటే మీరు ఏ డివైస్ యూజ్ చేస్తున్నా మీకు ఎప్పుడూ లేటెస్ట్ వర్జనే ఉంటుంది. సూపర్ కన్వీనియంట్, రైట్? మీరు చూసే ప్రతి యూట్యూబ్ వీడియో కూడా డైరెక్ట్గా క్లౌడ్ నుండే స్ట్రీమ్ అవుతుంది. అంటే ఏంటి? ఆ పెద్ద వీడియో ఫైల్ అంతా మీరు చూడ్డానికి ముందు డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. అండ్ ఎస్, మీ ఫేవరెట్ సోషల్ మీడియా యాప్ ఇన్స్టాగ్రామ్ కూడా క్లౌడ్ మీదే డిపెండ్ అవుతుంది. మీరు పోస్ట్ చేసే ప్రతి ఫోటో అండ్ వీడియో వాళ్ల సర్వర్స్లో చాలా సిక్యూర్లీ స్టోర్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు క్లౌడ్ అంటే ఏంటో, మనం దాన్ని ఎలా యూజ్ చేస్తామో తెలిసింది. నెక్స్ట్, అసలు ఈ సర్వీసెస్ని ఎలా ఆఫర్ చేస్తారో చూద్దాం. ఇది మనల్ని సర్వీస్ అండ్ డిప్లాయ్మెంట్ మోడల్స్కి తీసుకొస్తుంది. జనరలీ 3 సర్వీస్ మోడల్స్ అంటాయి. ఈజీగా అర్థం చేసుకోవడానికి లెట్స్ థింక్ అబౌట్ పిజ్జా. ఫస్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్, OIaaS. ఇది పిజ్జా చేసుకోవడానికి కావలసిన రా ఇంగ్రీడియంట్స్, పిండి, టొమాటోస్, చీజ్ తెప్పించినట్టు, అంటే మీకు సర్వర్స్ అండ్ స్టోరేజ్ లాంటి బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఇస్తారు. సెకండ్, ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్, PaaS. ఇది ఒక టేక్ అండ్ బేక్ పిజ్జా లాంటిది. మీకోసం ఆల్రెడీ ఒక ప్లాట్ఫామ్ రెడీగా ఉంటుంది, దానిమీద మీరు మీ యాప్ని బిల్డ్ చేసుకోవచ్చు. ఫైనలీ, సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ ఆర్ SaaS. ఇది చాలా సింపుల్, పిజ్జాని డైరెక్ట్గా మీ ఇంటికి డెలివర్ చేసినట్టు. జీమెయిల్ ఆర్ జూమ్, ఇవి రెడీ టు యూజ్ అప్లికేషన్స్. ఐటీ డిప్లాయ్మెంట్ విషయానికి వస్తే పబ్లిక్ క్లౌడ్ అనేది ఒక పబ్లిక్ బస్ లాంటిది, అందరూ షేర్ చేసుకుంటారు. బట్ ప్రైవేట్ క్లౌడ్ అనేది మీ సొంత కార్ లాంటిది. ఇది కేవలం ఒక సింగిల్ ఆర్గనైజేషన్ కోసం డెడికేట్ చేసి ఉంటుంది, సో ఎక్కువ కంట్రోల్ అండ్ ప్రైవసీ ఉంటుంది. ఇంకా మీరు గెస్ చేసినట్టే హైబ్రిడ్ క్లౌడ్ అనేది ఈ రెండిటినీ కలుపుతుంది. ఇది ఆర్గనైజేషన్స్కి బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అనమాట. కొన్ని టాస్క్స్కి పబ్లిక్ క్లౌడ్ యూజ్ చేసి మరికొన్ని సెన్సిటివ్ టాస్క్స్కి ప్రైవేట్ క్లౌడ్ యూజ్ చేసుకోవచ్చు. ఆల్రైట్, నౌ లెట్స్ టాక్ అబౌట్ 2 కీ కాంపోనెంట్స్. అసలు ఈ క్లౌడ్ అంతా వర్క్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ స్టోరేజ్ అండ్ వర్చువల్ మెషీన్స్. మనం ఆల్రెడీ క్లౌడ్ స్టోరేజ్ గురించి కొంచెం మాట్లాడుకున్నాం. బేసికలీ ఇది మనం ఫైల్స్ని ఇంటర్నెట్ ద్వారా చాలా ఈజీగా అప్లోడ్, డౌన్లోడ్, సింక్ అండ్ ఆఫ్ కోర్స్ షేర్ చేయడానికి అలౌ చేస్తుంది. ఖాళీ వర్చువల్ మెషీన్ ఆర్ VM అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అది ఒక ఫిజికల్ కంప్యూటర్ యొక్క సాఫ్ట్వేర్ కాపీ, ఒక డిజిటల్ వర్జన్. అంటే క్లౌడ్లోనే ఒక కంప్లీట్ సెపరేట్ కంప్యూటర్ని దాని సొంత ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ యాప్స్తో రన్ చేయొచ్చు అనమాట. ఇంట్రెస్టింగ్ కదా? ఫైనలీ, కొన్ని ప్రాక్టికల్ విషయాలను మాట్లాడుకుందాం. మెయిన్ ప్రొవైడర్స్ ఎవరు, సెక్యూరిటీ ఎలా వర్క్ అవుతుంది, అండ్ ఆఫ్ కోర్స్ దీనికున్న లిమిటేషన్స్ ఏంటి. మార్కెట్లో చాలా ప్రొవైడర్స్ ఉన్నారు, కానీ ఈ స్పేస్ని 3 జాయింట్స్ డామినేట్ చేస్తున్నాయి. ఫస్ట్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఆర్ AWS. సెకండ్, మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చిన Azure. అండ్ ఆఫ్ కోర్స్ గూగుల్ క్లౌడ్. క్లౌడ్లో సెక్యూరిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరికీ యాక్సెస్ ఉండాలి అనేది రోల్స్ అండ్ పర్మిషన్స్తో కంట్రోల్ చేస్తారు. అండ్ ఇంకా మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే MFA లాంటి ఎక్స్ట్రా లేయర్స్ ఆఫ్ ప్రొటెక్షన్ యాడ్ చేస్తారు. మీరు లాగిన్ అవ్వడానికి మీ ఫోన్కి వచ్చే కోడ్ ఎంటర్ చేయడం లాంటిది. సో వాట్స్ ద కీ టేక్అవే? క్లౌడ్ అనేది కాస్ట్ అండ్ హై ఫ్లెక్సిబిలిటీ లాంటి చాలా పెద్ద అడ్వాంటేజెస్ ఇస్తుంది, కానీ దీనికి లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. పెద్ద లిమిటేషన్స్ ఏమంటే
ఇది కంప్లీట్లీ ఇంటర్నెట్ కనెక్షన్ మీద డిపెండ్ అవడం అండ్ ఫిజికల్ హార్డ్వేర్ మీద మనకి డైరెక్ట్ కంట్రోల్ ఉండదు. సో ఇది మనందర్నీ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ దగ్గర వదిలేస్తుంది. అసలు క్లౌడ్కి లిమిట్స్ ఉంటాయా? వాట్ యూ థింక్ ఇస్ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.